అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకులైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము. హోషేయ 10:12. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకు ఎన్నడను దున్నని బీడు భూమును దున్నుడి. ప్రైజ్ లార్డ్. మొదటి దినవృత్తాంతం 16:11. ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. మొదటి దినవృత్తాంతాలు 28:9. ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. యెషయా 65:1. నన్ను వెదుకు వానికి నేను దొరికి తిని. 29:13. మీరు నన్ను వెతికిన ఎడల నన్ను కనుగొందురు. అయితే మనం యెహోవాను వెతకటానికి, ఆయన మనకు దొరకటానికి కొన్ని సమయాలు, సందర్భాలు ఉన్నాయని, మరి వెతికే విధానాలు కూడా ఉన్నాయి అని దేవుని వాక్కు వివరిస్తూ ఉంది. యెషయా 55:6. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదుకుడి అంటున్నాడు దేవుడు. సామెతలు 8:17. జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. కీర్తన 14:2, అలాగే 53:2 కూడా వివేకము కలిగి వెతకాలి. కీర్తన 119:2 పూర్ణ హృదయంతో ఆయన వెతకాలి. మొదటి దినవృత్తాంతాలు 28:9. ఆయన్ను తెలుసుకుని హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆయన సేవిస్తూ ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. అలాగే కీర్తన 63:1 వేకువనే వెతకాలి. జెఫన్యా 2:3. సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరిస్తూ, దీనులై వినయం కలిగి నీతిని అనుసరిస్తూ ఆయన వెతకాలి. అలాగే హోషేయ 10:12 చెప్పబడినట్లుగా ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమును దున్నుడి, అప్పుడు ఆయన మరి ప్రత్యక్షమవుతాడు. మరి రెండవ దినవృత్తాంతాలు 15:15. వారు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆయన వెతికి ఉండిరి గనుక యెహోవాకి ప్రత్యక్షమైనాడు. అలాగనే మరో వింతైన మాట ఏంటంటే 4వ వచనంలో తమ శ్రమ యందు యెహోవా యొద్దకు మళ్ళుకుని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. మరో మాట దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నారు. హోషేయ 5:15. తమకు దుర్వస్థ సంభవింపగా దేవుని వైపు వారి మనస్సులు త్రిప్పుకొని బహుశీఘ్రంగా వెతుకుతారు. అప్పటిదాకా నా స్థలం నాకు నేను పోదును అంటున్నారు ఆయన. మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మత్తయి 7:7. వెతుకుడి మీకు దొరుకును అని యేసయ్యే చెప్పారు కదా. కానీ మన వెతుకులాటలో ఆయన కనుగొనలేకపోతూ ఉన్నాం. దానికి కారణం లూకా 24:5. సజీవుడైన వారిని మృతుల్లో వెతుకుచున్నాం, సమాధుల్లో వెతుకుతున్నాం. యెహోవాను మరి మనము మన పాపంలో నుండి మనం వెతుకుతున్నాం, అందుకే ఆయన దొరకడం లేదని చెప్పి యోహాను సువార్త 8:21 మనం చూస్తాం. అలాగే హోషేయ 5:15 మనస్సు త్రిప్పుకొని ఆయన వెతకకపోతే ఆయన దొరకడు. మార్కు సువార్త 16:6-7 చూస్తే చెప్పబడినట్లుగా ఆయన వెతుకుతున్న మనం కలవరపడిన అవసరం లేదు. సిలువ వేయబడిన నజరేయుడైన యేసును వెతుకుచున్నట్లయినా ఆయన సిలువలో గొప్ప శక్తిని కనుగొంటాం. సిలువలో వేలాడిన యేసు యొక్క గొప్ప విజయాన్ని కనుగొంటాం. ఆయన కాచిన రక్తంలో ఉన్న విడుదలను, విమోచనను, రక్షణను కనుగొంటాం. మరి సిలువ గుండా ప్రయాణిస్తే ఆయన మహిమను కనుగొంటాము, ఆయన రాజ్యాన్ని కనుగొంటాం. అలాగే ఆయన మరి నిత్య జీవపు మార్గాన్ని, మోక్ష మార్గాన్ని కనుగొంటాం. ఆ తర్వాత ఖాళీ సమాధిని కనుగొంటాం. సమాధిని, మృత్యును జయించిన యేసును కనుగొంటాం. మృత్యుంజయుడిగా, క్రీస్తుగా ఆయన కనుగొంటాం. శాశ్వతమైన రాజుగా యేసుక్రీస్తు వారిని కనుగొంటాం. అందుకే ఆయన సన్నిధిని వెతుకుదాం. మరి మనం ఆ పాపము నుండి మళ్ళుకుని ఆయన వెతుకుదాం. మన శ్రమలేంత ఆయన వెతుకుదాం. మనకు దుర్వస్థ సంభవించినప్పుడు ఆయన వెతుకుదాం. వేకునే వెతుకుదాం. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆయన వెతుకుదాం. నీతిని, ఆయన న్యాయ విధులను అనుసరిస్తూ వెతుకుదాం. సాత్వికులమై వినయ మనస్సు కలిగి దీనులమైన వెతుకుదాం. జాగ్రత్తగా వెతుకుదాం. మరి ముఖ్యంగా వివేకంతో వెతుకుదాం. ప్రైజ్ లార్డ్. అతి ప్రాముఖ్యమైన మరో సంగతి ఏంటంటే యెషయా 45:17-19 చూస్తే, అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయాస్వరూపుడునైనట్టు వ్యర్థముగా నన్ను వెతుకుడని నేను చెప్పలేదు. ఆకాశములకు సృష్టికర్తగా యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను. నిరాకారంగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు, మరి నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించాను అని ఆయన సెలవిచ్చిందేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు.
యెహోవాల నిత్యమైన రక్షణ పొందుదురు. ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమందుకయు నుందురు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, నిన్ను కనుగొనుటకు ఎన్నుకునే మార్గాలు, విధానాలు, సమయాలను తెలియచేసి నిన్ను కనుగొనుట ద్వారా లభించే నిత్య రక్షణను, నిత్య మహిమను అనుభవింపచేసే నీ కృప కొరకు నీకు మా నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం తండ్రి. మీరు దొరుకు కాలంలో, దొరుకు సమయంలో మిమ్మల్ని వెతుకున్నట్లు కృపనిమ్మని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.